వాటిల్లు. ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకటరామరాజు విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి సుమారు 14 లక్షల విలువ చేసే వైద్య పరికరాలను విరాళంగా ఇవ్వడం జరిగింది. సదరు పరికరాలను స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈ రోజు ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగింది. పరికరాల వివరాలు అనగా ఐసీయూ బెడ్స్ అండ్ మ్యాట్రిసెస్ 3, వీల్ చైర్స్ 10, పేషెంట్స్ సిట్టింగ్ ఫోల్డింగ్ స్ట్రక్చర్స్ 5, హెచ్డి మానిటర్ 1 మొదలైన 13 పరికరాలను ఆమె అందజేశారు. నాకు ఇక్కడ అందరూ 10 వీల్ చైర్లు వాళ్ళు డొనేట్ చేశారు. అలాగే ఐసీయూ బెడ్ విత్ మ్యాట్రెస్ అనేది ఇచ్చారు. అలాగే పేషెంట్ లిఫ్ట్, అలాగే పేషెంట్ లిఫ్ట్ స్ట్రెచర్స్ అనేది ఒక 5 డొనేట్ చేశారు. వాళ్ళకి డొనేట్ చేసిన లిస్ట్ అంతా కూడా ఇక్కడ ఉంది. అయితే అరౌండ్ 14 lakhs ఎక్విప్మెంట్ వర్క్ మహారాజా హాస్పిటల్కి డొనేట్ చేసిన జరిగింది. అలాగే మనం చూస్తుంటే ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి 44 lakhs, ఈఎన్టీ డిపార్ట్మెంట్కి 44 lakhs డొనేట్ చేయడం జరిగింది. ఆఫ్థల్మాలజీ నుంచి స్లిట్ ల్యాంప్స్ 2 అనేది డొనేట్ చేయడం గవర్నమెంట్ సైడ్ నుంచి ఇచ్చారు. ఎక్విప్మెంట్ శాంక్షన్ అయింది, అది శాంక్షన్ అయిందా వచ్చింది. సో 44 lakhs వర్త్ ఎక్విప్మెంట్ అనేది మనకు వచ్చింది. అన్ని విధాలుగా కూడా మనం హాస్పిటల్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా హెల్త్ కేర్ మీద, ఎడ్యుకేషన్ మీద మనం ప్రాధాన్యత ఇస్తూ మన ఎన్డీఏ ప్రభుత్వం అనేది ప్రజల కోసం అన్ని విధాలుగా సేవలు చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాం. అయితే ప్రజల్ని కూడా మనం ఒక పీపీపీ మోడల్ నుంచి ప్రజలు కూడా ముందుకు రావాలని ఆశిస్తున్నాం. అయితే ఇక్కడ వసుధ ఫౌండేషన్ ద్వారా మనం ఇంత ఎక్విప్మెంట్ వాళ్ళు డొనేట్ చేయడం జరుగుతుందంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే అందరు కూడా ఒక భాగం వాళ్ళ సంపాదన కూడా డొనేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.